హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం ట్యూబర్క్యులోసిస్ ఆఫ్ ఫీమేల్ జెనైటల్ ఆర్గన్స్ గురించి మాట్లాడదామండి. మామూలుగా అయితే టీబీ ఆఫ్ ఫీమేల్ జననేంద్రియాలు అంటారు మామూలుగా అయితే తెలుగులో. ట్యూబర్క్యులోసిస్ మామూలుగా అయితే లంగ్స్లోనే ఉంటుంది కదా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఊపిరితిత్తుకే కదా టీబీ వచ్చేది, ఇంకా ఎక్కడ రాదు అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. టీబీ బాడీలో ఎక్కడైనా ఉండొచ్చు, తలలో ఉండొచ్చు, ఐస్లో ఉండొచ్చు, గర్భసంచిలో, పొట్టలో ఎక్కడైనా టీబీ రావచ్చు, బోన్స్కి టీబీ రావచ్చు. కాబట్టి ఈ టీబీ మామూలుగా అయితే ఫీమేల్ జెనైటల్ ట్రాక్ట్కి ఎప్పుడైతే ప్రాబ్లం చేస్తుందో ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, ఏమేమి సఫరింగ్స్ ఉంటాయి అనేది ఈరోజు మనం మాట్లాడతామండి. మామూలుగా అయితే ఎక్కువగా ఫీమేల్ జెనైటల్ ఆర్గన్స్ అంటే రీప్రొడక్టివ్ ఆర్గన్స్కి మామూలుగా అయితే ట్యూబ్స్కి ఎక్కువగా ఇన్ఫెక్ట్ చేస్తుంది ఈ టీబీ జబ్బు అనేది. 90% ట్యూబ్స్కే ఎక్కువ ఇబ్బంది పెడుతుంటుంది. మామూలుగా అయితే ఇది యుట్రస్ అనుకోండి, ఈ యుట్రస్, ఇది సర్విక్స్, ఇవి ట్యూబ్స్, ఇవి ఓవరీస్. ఇది మామూలుగా ఈ ట్యూబ్స్కి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. యూట్రస్కి ఎండోమెట్రియం క్యావిటీలో ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఓవరీస్కి ఎఫెక్ట్ పడవచ్చు. నెక్స్ట్ సర్విక్స్కి, తర్వాత ఈ వజైనల్ వాల్, యోని భాగం. కాబట్టి ఎక్కువగా ట్యూబ్స్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మామూలుగా అయితే చిన్నపిల్లల్లో టీబీ వచ్చినా కానీ అది ఎఫెక్ట్ అంతా రాదు, ఏ సిమ్టమ్స్ ఉండదు. కానీ ఎప్పుడైతే అమ్మాయిలు ప్యూబర్టీ ఏజ్కి వస్తారు కదా, మెనార్కి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ బ్యాక్టీరియా అనేది, మైకోబ్యాక్టీరియం మామూలుగా అయితే ఎక్కువగా యాక్టివ్ అయిపోయి ఈ యూట్రస్కి అవంతా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలు ఒక్కొక్కరికి ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంటుంది. మెన్సెస్ స్టార్ట్ అయితేనే చాలామంది పిల్లలకి ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంత ఓరాల్ వాడిచ్చినా, ఎంత మెడిసిన్స్ వాడినా కూడా బ్లీడింగ్ అనేది ఆగదు. ఒకసారి స్టార్ట్ అయితే 2 months 3 months బ్లీడింగ్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాబ్లం ఉందంటే ఎక్కువగా సస్పెక్ట్ చేయాల్సినది టీబీ ఉండొచ్చు. కాబట్టి ఈ ప్రాబ్లం ఉండొచ్చు అనేది మనం సస్పెక్ట్ చేయాలి. యాంటీ టీబీ మెడిసిన్స్ వాడితే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. మామూలుగా అయితే పిల్లలు పుడితేనే టీబీ టీకా అనేది ఇవ్వడం జరుగుతుంది. అయినా కానీ ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నారు అంటే, మార్నింగ్ ఖచ్చితంగా ఫుడ్ కడుపు నిండా ఉండాలి. మీరు బయట అవుట్ సైడ్ వెళ్తున్నారంటే ఇది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్తో బ్లడ్లో అది బ్యాక్టీరియా కలిసిపోయి ఇది లింఫ్ నోడ్లో ఇన్ఫెక్షన్ అయ్యి లింఫ్ నోడ్ ద్వారా కానీ బ్లడ్ ద్వారా కానీ ఇది జెనైటల్ ఆర్గన్స్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఇంకా ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే, మామూలుగా అయితే కౌ మిల్క్ కానీ బఫెలో మిల్క్ కానీ ఎవరైతే తీసుకుంటున్నారో, ఎక్కడైతే మిల్క్ ప్యాస్చరైజ్ చేయలేదో ఆ మిల్క్ ఏదైతే కౌ కానీ అంటే బర్రె కానీ ఇన్ఫెక్ట్ అయిందనుకోండి, బోవిస్ అనేది బ్యాక్టీరియాతో ఇన్ఫెక్ట్ అయితే మామూలుగా అయితే ఈ పాలు ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఇది ఇన్ఫెక్షన్ మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కువగా ఇండియాలోనే ఎక్కువ ఈ టీబీ అనేది ప్రాబ్లమ్స్ ఉంది. ఏ కేసు అయినా కానీ నా దగ్గర ఫస్ట్ కేసు ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్టిలిటీ వచ్చినారంటే నేను ఏ టెస్ట్ చేయకుండా వాళ్ళకి ఎక్కువగా టీబీ ట్రీట్మెంట్ ఇచ్చినాను అనుకోండి, ప్రెగ్నెన్సీ ఫాస్ట్గా నిలబడుతుంది. ఎవరైనా కానీ బ్లీడింగ్తో ప్రాబ్లంతో వచ్చినారనుకోండి, ఏ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ ఇవ్వడం లేదనుకోండి, అప్పుడు యాంటీ టీబీ ట్రీట్మెంట్ పెడితే ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతారు. ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఎక్కువగా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్తో వస్తుంటారు. చాలామందికి ఎండోమెట్రియం అనేది మొత్తం నశించిపోయి ఉంటుంది ఈ టీబీ ఇన్ఫెక్షన్ వల్ల. కాబట్టి ఎప్పుడైతే ఈ ఎండోమెట్రియం అనేది సిక్రేషన్స్ కావడం లేదో అప్పుడు కూడా ఒక డౌట్ అనేది ఉండాలి, ఈ టీబీ వల్ల ఉండొచ్చు అని. ఎప్పుడైతే ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నారో, ఏ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ ఇవ్వడం లేదు, వాళ్ళకి మామూలుగా అయితే డిఎన్సి చేసి ఏ ప్రాబ్లం ఉందో అనేది మామూలుగా అయితే పంపించి టెస్ట్కి పంపించి మీరు యాంటీ టీబీ ట్రీట్మెంట్ పెట్టినారనుకోండి, చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది.
ఇంకా చిన్నపిల్లలు చాలామందికి ఒక కేసు కూడా అమ్మాయి చనిపోయింది. టీబీ ఆఫ్ అబ్డమిన్ ఉండింది ఆ అమ్మాయికి. యుట్రస్ కూడా పాకింది అదంతా. ఇంకా ఒక మాస్ లాగా ఫామ్ అయింది, గడ్డలాగా ఫామ్ అయింది పొత్తి కడుపులో గడ్డలాగా ఫామ్ అయ్యి మామూలుగా అయితే పొట్ట అంతా నీరుతో చేరిపోయింది. ఆ అమ్మాయికి మానిటివ్ టెస్ట్ చేసినారు, పాజిటివ్ ఉంటే నెక్స్ట్ మానిటివ్ టెస్ట్ చేసి యాంటీటీబీ మెడిసిన్స్ పెట్టినారు. యాంటీటీబీ మెడిసిన్స్ పెట్టిన తర్వాత సర్జరీ చేయడం జరిగింది. అయినా కానీ కేసు సక్సెస్ కాలేదు, ఆ అమ్మాయి చనిపోయింది. కాబట్టి టీబీ అనేది చాలా ప్రమాదం. ఈ టీబీ ట్యూబ్స్లో వచ్చిందనుకోండి, ఇది టీబీ ఏం చేస్తుంది, ట్యూబ్స్లో వస్తే ట్యూబ్స్ అనేది బ్లాక్ చేస్తుంది. గర్భసంచి ముఖద్వారానికి వస్తే ఈ టీబీ అనేది అల్సర్స్ ఫామ్ చేస్తుంది. పుండులాగా ఫామ్ అయ్యి yellowish బ్రౌన్ కలర్లో వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఇంకా విపరీతమైన స్మెల్ ఉంటుంది. ఎప్పుడైతే టెస్ట్ చేయడానికి టచ్ చేస్తామో బ్లీడింగ్ అవుతుంది. క్యాన్సర్ ఏమో అని భయం ఉంటుంది. కానీ ఎప్పుడైతే బయాప్సీకి పంపిస్తారో కన్ఫర్మ్ అయిపోతుంది. కాబట్టి ఈ టీబీ అనేది చాలా ప్రమాదం. అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. దేనివల్ల ప్రాబ్లం వచ్చింది అనేది ఖచ్చితంగా చూపించుకోవాలి. చాలామందికి స్కానింగ్లో ట్యూబో ఓవేరియన్ మాస్ అని రిపోర్ట్ ఇస్తుంటారు. ఈ ట్యూబో ఓవేరియన్ మాస్ కూడా టీబీ వల్లే ప్రాబ్లం చాలా వరకు ఉండొచ్చు. ఎప్పుడైతే యాంటీ టీబీ మెడిసిన్స్ వాడతారో అప్పుడు ఈ మాస్ తగ్గిపోవచ్చు. కాబట్టి ఎవరికైతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందో, బ్లీడింగ్ ప్రాబ్లం ఉందో ప్రతి ఒక్కరికి కూడా, పిల్లలకి కూడా ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంటే 2-3 months నుంచి అంటే ఖచ్చితంగా టీబీ మెడిసిన్స్ వాడితే చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఒక పేషెంట్ కాల్ చేసిన నాకు, అమ్మాయికి 3 months వరకు కూడా ఆగడం లేదు, ఏదైనా మీ దగ్గర ట్రీట్మెంట్ ఉందా అనేది. ఫాస్ట్గా మనం టీబీ ఉండొచ్చు, లేకపోతే వర్మ్స్ వల్ల ఉండొచ్చు అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి కూడా కారణం అవుతుంది టీబీ. ప్రెగ్నెన్సీ మామూలుగా అయితే నిలబడిన ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ నిలబడే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఎండోమెట్రియం ప్రాబ్లం ఉందో, క్యావిటీలో ప్రాబ్లం ఉంటే. కాబట్టి ఎప్పుడైతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందో అప్పుడు కూడా డౌట్ రావాలి, ఏమైనా టీబీ ఉండొచ్చు గర్భసంచి లోపల క్యావిటీది. ఈ ఎక్కువగా ఇదంతా ఎక్కువ అడిజన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే లివర్, లంగ్స్ ఇవన్నీ కూడా మామూలుగా అయితే లివర్ ఎక్కువ ఎఫెక్ట్ కాదు. ఎప్పుడైతే ఆ ఫ్లూయిడ్ లీక్ ఉంటుందో ఇన్ఫెక్టెడ్ మెటీరియల్, అప్పుడు పొట్టలో చేరి అది అసైటిస్కి, వేరే అడిజన్స్కి కారణం కావచ్చు. కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మామూలుగా అయితే టీబీ ఎట్లా కనుక్కోవాలి, ఈ టీబీ వచ్చిన వాళ్ళు ఎట్లా ఉండదు, ఎప్పుడు ఫీవరిష్గా ఉంటారు, ఎప్పుడు జ్వరం వచ్చినట్టే ఉంటారు, ఎప్పుడు కూడా బరువు తక్కువ ఉంటారు, ఇంకా దేంట్లో ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. ఇంకా ఏంటంటే ఎప్పుడు ఫీవర్ వలన ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు ఈ ఫీవర్ తగ్గడానికి. లో గ్రేడ్ ఫీవర్గా ఉంటుంది. మనం మలేరియా, టైఫాయిడ్ టెస్ట్ చేసినా వాళ్ళకి నెగిటివ్ వస్తుంది. కానీ వాళ్ళకి మానిటివ్ టెస్ట్ చేస్తే మానిటివ్ టెస్ట్ మామూలుగా అయితే పాజిటివ్ రావచ్చు. ఇంకా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ టెస్ట్ చేస్తే ల్యూకోసైటోసిస్ అనేది ప్రాబ్లం కనపడుతుంది. కాబట్టి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించుకోవాలి, మానిటివ్ టెస్ట్ చేయించుకోవాలి, ఇది కన్ఫర్మ్ చేస్తుంది. ఇంకా పీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే కూడా కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి ఈ టెస్ట్ మామూలుగా అయితే ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళకి హెచ్హెచ్జి టెస్ట్ చేసినా మనకు కన్ఫర్మేషన్ ఉంటుంది, ఎందుకంటే బ్లాక్ ఉంటుంది. ఒక పేషెంట్ వచ్చినారు, ఒక పక్క ట్యూబ్ బ్లాక్ ఉంది, సర్జరీ పడుతుందా మేడం అని చెప్పి అడిగినారు. నార్మల్గా అయితే వాళ్ళకి పిల్లలు లేరు, 2 years అయింది మ్యారేజ్ అయ్యి. నేనేమన్నా అంటే సర్జరీ కన్నా ముందు మనం టీబీ ట్యాబ్లెట్ పెట్టి చూద్దామా, హోమియోపతిలో కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది, యాంటీ ట్యూబర్కులర్ హోమియోపతిలో కూడా ఉంటాయి. టీబీ ట్యాబ్లెట్ పెట్టి పిల్లలు కావడానికి చేద్దాం. ఒకవేళ నిలబడకపోతే ఆలోచిద్దాం అంటే వెంటనే నెక్స్ట్ మంత్నే ప్రెగ్నెన్సీ నిలబడింది, బాబు. మళ్ళీ ఒక బాబు తర్వాత మళ్ళీ 2 years గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఏటీటీ పెట్టినాం, మళ్ళీ ఆమెకి బాబు పుట్టినాడు. కాబట్టి ఈ టీబీ అనేది ఎంత ప్రమాదకరం, ఎన్ని ఇబ్బందులు తెచ్చి పెడతాది చూడండి. కాబట్టి ఈ టీబీ టెస్ట్ చేయించుకోండి. ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఆలోచన టీబీకలే పోవాలి, లేదా వర్మ్స్కలే పోవాలి, ఈ ఎస్పెషల్లీ ఇండియాలో. ఇంకా ఒక్కొక్కసారి యోని భాగంలో బయట కూడా చాలామంది కాల్ చేస్తున్నాను, అల్సర్స్ ఫామ్ అయినాయి, ఆఫెన్సివ్ డిశ్చార్జ్ ఉంది అని చెప్పి కాల్ చేసినారు. కాబట్టి దీనికి కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా టెస్ట్ చేయించుకోవాలండి. అక్కడిది కొంత మటీరియల్ తీసుకొని టెస్ట్ చేస్తే బయటపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూపించుకొని ట్రీట్మెంట్ పూర్తిగా చేయండి. ఎప్పుడైతే హాఫ్ ట్రీట్మెంట్ వాడతారో అప్పుడు టీబీ అనేది చాలా ప్రమాదం అండి. చాలామంది చనిపోతుంటారు ఇన్ఫెక్షన్ వచ్చి.
అప్పుడు ట్రీట్మెంట్ ఎప్పుడైతే కంప్లీట్ కాదో అప్పుడు క్యూర్ కూడా ఉండదు. కాబట్టి కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.